భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గంగా బిషన్ బస్తీలో ఇండ్ల స్థలాల సాధనకై జర్నలిస్టులు గత 10 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టిన నేపథ్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన దీక్ష శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఐ పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు మాట్లాడుతూ సమస్యల సాధన కోసం చేసే ఆందోళన, ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీగా తమ మద్దతు ఉంటుందన్నారు. అందుకోసం జర్నలిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు ముందస్తు అరెస్టులు చేయవద్దని సూచించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై, ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి ప్రస్తావించానన్నారు. కొత్తగూడెం గంగాబిషన్ బస్తీలో జర్నలిస్టుల కోసం కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని వేరే వారికి కేటాయించకుండా ఆపేందుకు కృషి చేస్తానని, ఇళ్ల స్థలాల కేటాయింపులో టెక్నికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులకు బిపిఎల్ కోటాలో ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని, ఆ రోజు జర్నలిస్టులు కూడా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలని కలెక్టర్ను ఒప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. $2.5 కోట్లు కట్టాలని చెప్పి నాటి ప్రభుత్వం వచ్చిన ధర్మిలా ఆ 2.5 కోట్లు లేకుండా నామినల్గా ఆనాడే స్థలం ఉన్నది, కానీ అది మన చేతికి వచ్చేటటువంటి అవకాశం లేదు. 2.5 కోట్లు కట్టాలంటే ఒక ఎకరానికి వచ్చేది 3,000 గజాలు రోడ్లు తీస్తే 3,000 గజాలంటే గజం 8,000 పడుతుంది. కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆనాడు అది సక్సెస్ఫుల్గా నామినల్ రేటుగా తీసుకురాలేకపోయిన స్థితి వచ్చింది. మళ్ళీ జర్నలిస్టులుగా మన జిల్లాలో, మన కొత్తగూడెం పాల్వంచ కానీ జిల్లాలో సుమారు 400 మందికి ఈ 10 ఎకరాలంటే 350 మందికి స్థలం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎట్లా చేయాలనే దాని మీద ఈ సంఘర్షణ నడుస్తూ ఉంటే సాంబశివరావు గారు మనం ప్రత్యేకంగా మన టెంట్ కంటే ముందే అసెంబ్లీలో మాట్లాడినారు. పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినారు. మన అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టులకు ఒక సమస్య పరిష్కార మార్గం చూపాలి, వాళ్ళకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్పి కొత్తగూడెంలో సాగుతున్న ఆందోళనను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం అనేది మన అందరూ కళ్ళతో చూసినాం. ఆ నేపథ్యంలో నాకు ముందు తెలియదు కానీ తర్వాత తెలిసింది. సరే, ఏదేమైనా ఆందోళన చేయటం తప్పేం లేదు. ఏదన్నా ఉద్యమాలు చేయాల్సిందే. ఉద్యమం నేను అసెంబ్లీలో కూడా అదే చెప్పాను, ఉద్యమాలు చేస్తే తప్పు అని ఎప్పుడు అనుకోకూడదు, ముందస్తు అరెస్టులు అటువంటి చేయవద్దని కూడా చెప్పా. అందువలన కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పుడు ఈ ఉద్యమాలకి మేము పూర్తి సంపూర్ణంగా మద్దతు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఈ జర్నలిస్టుకి సంబంధించి నేను ఇంత కాంప్లికేట్ అయిద్దని అనుకోలేదు. ఆ కోర్టు తీర్పు ఇది వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మళ్ళా వేరేగా ఉండదు, ప్రయత్నం చేస్తా. మనకు కూడా సలహా ఎట్లా ఇస్తాడు, ఏం చేద్దాం చూద్దాం. ఒకటైతే నేను గ్యారంటీ ఇస్తే, ఈ స్థలం అయితే ఇంకెవరు కూడా ఇవ్వం. ఒకటైతే అది అంతమేరకు ఇస్తాను నేను. ఓకే, మీరంతా ధైర్యంగా ఉండండి. మళ్ళా నేను వచ్చి లేపాలి అది కూడా పెట్టుకోకండి. మీరు ఎట్లా చేస్తారో చేసుకోండి. ఎందుకంటే నేను లేపాను అనుకో, నా మీద ఏంటంటే అది ఒకసారి ఇంతకుముందు అట్లా లేపేవాడిని, లేదు నువ్వేగా లేపిందని, అంతే నువ్వే కదని అడి తిప్పి ఇప్పుడు నాకే నా సొంతం ఇది కాదు కదా, నా సొంతం ఉన్నా కూడా ఇచ్చే అలవాటు నాకు. ఇది జనానికి సంబంధించినటువంటి ఇది ఇచ్చి ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయితే అనవసరం నిందలు పడాలి. అందువల్ల నాకు లింక్ అట్లా పెట్టకండి. మిగిలిన మీరు ముత్యం వేరే సార్, ఆయన అది